రివర్స్ అయితే నేను తెలుగులో చెప్తున్నా, ఒక ఆయన ఇంగ్లీషు, ఒక ఆయన కన్నడ. అయితే నేను ఏదైనా మాట్లాడితే వాళ్ళు తక్కువ కన్నడలో మాట్లాడేస్తారు కదా. దయచేసి మొట్టమొదటి ఒప్పుకోలు వాక్యము, ఒప్పుకోలు ప్రార్థన, తర్వాత ఆరాధన వాక్యము, ఆరాధించుట. అందరూ కూడా కొంచెం నిద్ర వచ్చిందనుకోండి, బయట పోయి కొంచెం మోంగడుకొని వచ్చేయాలి. ఎవరైనా నిద్ర పోయి మీద పడితే అట్లా గిచ్చాలంట, అట్లా కొంచెం అట్లా గిస్తే పట్టకి లేస్తారు. ఏమైనా అట్లా గిచ్చామనుకో తక్కువ లేస్తుంటారు. నిద్రపోయే వాళ్ళు మీద పడుతుంటారు అన్నమాట. అంటే పక్కలని ఈ మధ్యన ఏ నిద్రపోయినంటే ఆయన కూడా నిద్రపోతుంటాడు. అది ఒక రోగం అంటారు, అంటువ్యాధి. దయచేసి దేవుని వాక్యంలో నుంచి ఒప్పుకోలు కొరకు కీర్తన 52. బైబిల్ ఉండేవాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ తీయాలా, బైబిల్ చదవాలా, బైబిల్ వినాలా, బైబిల్లో ఏముందో తెలుసుకోవాలా. ఊరికి అనాలోచనగా దేవుని మందిరంలో ఉండకూడదు. కీర్తనలు 52 మొదటి వచ్చిన నేను చదువుతా, రెండో వచ్చిన మీరు చదవాలా. సూర్యుడా, చేసిన కీడుని బట్టి నీవెందుకు వశపడుచున్నావు? దేవుని కృపా నిత్యముడును. మేలు కంటే కీడు చేయటయు, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పటయు నీకు ఇష్టము. కపటమైన నాలుగు గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలం నిన్ను అనుకొట్టును, నిన్ను పట్టుకొని ఆయనకు నీ గుడారం నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశం నుండి నిర్మూలన చేయను. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14 నేను చోట 14 మీరు చూడమ్మా. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13 నేను చదువుతా, 14 మీరు చదవాలా. అతిక్రమలను దాచిపెట్టివాడు వర్ధిల్లుడు, వాడు నొప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందును. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం నాయనా. ఇంతవరకు ప్రార్థనలో సహాయపడుతూ వచ్చినారు, పాటల్లో సహాయపడినారు. మరి దేవా, వాక్యం మీది, పరిచర్య మీది, మందిరం నీది, బిడ్డలు నీవారు. యేసు ప్రభువా, కీర్తన 52 అందులోని సత్యాన్ని మర్మాన్ని మాకు బయలుపరచు ప్రభువా. కొన్ని తలంపులతో మా పాపములు మాకు చూపించి, మా పాపములు మాకు ఒప్పింపచేయి. మేము యోగ్యంగా మా పాపములు ఒప్పుకొని ప్రభువా పరిశుద్ధపరచబడుకు కృప దయచేయండి. కీర్తన 52వ అధ్యాయాన్ని దీవించు. నీ బిడ్డల వాక్యం వినుటకు, గ్రహించుటకు కృప దయచేయండి. దేవా, నన్ను కూడా దాసుని గొంతులు, నాలుకను, మెదడు, పెదవులు తాకు. మీ బలము, మీ శక్తి దయచేయండి. నిగమకాండం 4:12, యేసుప్రభు మత్తయి సువార్త 10:20, యోహాను సువార్త 3:27-33, కీర్తన 81:10, యేసుప్రభు అపోస్తలుల కార్యం 6:10, 1 యోహాను 2:27. మీ అభిషేకము యేసుప్రభు నాకు దయచేయండి. దేవా, దయ చూపించు. అటు చెదరగొడే తలంపుల మీద మీ రక్తం ప్రోక్షించు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మందిరం మీద మీ శకిన మహిమ ఉంచు. ఈ యొక్క తన్ని తెరవబడిన ఆకాశం ఉంచు. మొదటి రాజులు 9:3 కూడా సంపూర్ణంగా యేసుప్రభు నెరవేర్చు. ప్రతి విధమైన తన్ని అంధకార చీకటి శక్తులను నజరుడైన యేసుప్రభు శక్తిగల నామంలో విశ్వాసంతో గద్దించి బంధించు. తన్ని మత్తయి సువార్త 16:18 సంపూర్ణంగా నెరవేర్చు. రోమా 16 సంపూర్ణంగా నెరవేర్చు. మీ కృపను కోరుకుంటాను, మీ బలాన్ని కోరుకుంటాను. 2 సెలవిచ్చేటు 32-3 వచనాల్లో వాక్యం వినుటకు, గ్రహించుటకు మా చెవులు, మా హృదయాన్ని, మా యొక్క నేత్రములు యేసుప్రభు సంపూర్ణంగా తెరవచ్చేయండి. చిన్నపిల్లల్ని మీ స్వాదించుకోండి, యవనస్తులు మీ స్వాదించుకోండి, పెద్దవారిని సమస్తాన్ని కూడా మీ స్వాదించుకోండి. ప్రభువా, మీ బలం, మీ శక్తి, మీ కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసుప్రభు నామంలో స్తుతించి ప్రార్థించాడు వేడుకుంటాం తండ్రి, ఆమేన్. చూడు, ఇక్కడ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చదువుమా. అతిక్రమలను దాచిపెట్టేవాడు, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. చూడు, ఇక్కడ చూస్తే మన పాపాన్ని దాచిపెట్టుకోకూడదు. రెండోది, దాన్ని విడిచిపెట్టాలా. నేనే పాపం చేసినా అనకూడదు. కొన్ని సమయాల్లో మన మనస్సు
మన తలంపు, మన దృష్టి, ఏం పాపం చేశానబ్బా నేను అని కొన్ని సమయాలు మనం అనుకుంటాం. అయితే పరిశుద్ధాత్మదేవుడు నీకు జ్ఞాపకం చేసినప్పుడు ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలా, దాన్ని విడిచిపెట్టాలంట. అప్పుడు మనకు దేవుని యొక్క కనికిరం అనేది మన మీద తీసుకుని రాబడతా వస్తుంది. కాబట్టి దేవుని యొక్క కనికిరాన్ని మనం పోగొట్టుకున్న వారం అవుతాం కదా. కనికిరమును పొందుడి. చూడు దేని విషయమా చెప్తా వచ్చినాడు పరిశుద్ధాత్మదేవుడు. చూడు దయచేసి గమనించు. కీర్తన 52, కీర్తనలు 52వ అధ్యాయము పుట్టినోట్ల నుండి మాట చదువు. ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయగు సౌలునొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధాన్యము. చూడు ఇక్కడ చూస్తే సౌలు చేత దావీదు తరవబడుతున్న సందర్భం రాసినాడు. సౌలు దావీదును చంపాలని తరుముతా ఉన్నాడు. అటువంటి సందర్భంలో దావీదు ఎక్కడ వినాడు? అహిమోలకుడు దైవ సేవకుడు దేవుని యొక్క మందిరంలోకి వినాడు. అప్పుడు అక్కడ ఎవడున్నాడు? దోయోగు ఉన్నాడు. దోయోగుడు అంటే వాడు తంటాలు తంటాల మారంట కదా. అంటే ఈ వ్యక్తిది ఆ వ్యక్తి చెప్తాడు, ఆ వ్యక్తిది ఆ వ్యక్తి చెప్తాడు, ఆ వ్యక్తికి చెప్తా వస్తా అంట కదా. కాబట్టి దావీదు పలాని సమయంలో అబీమెలెకు దగ్గరికి వచ్చినాడని సౌలుకు చెప్పినాడు. సౌలుకు చెప్తానే దాదాపు అంటే 85 మంది యాజకులను సౌలు చంపుతాడు. ఆ సందర్భము కీర్తనాకాడు ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు రాయించుంచినాడు. ఒక్క మాటను బట్టి 85 మంది దైవ సేవకులు ఒక్కపారిగా చంపబడతారు. చూడు బైబిల్ 3 సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము. బైబిల్ ఉండే వాళ్ళు తీయాలా, అట ఉందా లేదా చూడాలా, అట లేకపోతే చూస్తూ రావాలంట. చూడు దయచేసి 21 నుంచి 6 వచనాలు మార్చి చూద్దాం. 3 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. దావీదు నోబుల యాజకుడిని అహీమెలెకు వద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీ ఒంటరిగా వచ్చితివని అతన్ని అడగ్గా, దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించిన పని ఏదో అది చెప్పవద్దు. నేను నా పని వారిని ఒకనొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని. దయచేసి 7వ వచనం అందరం చూద్దాం టైంని బట్టి. ఆ దినమున సౌలు యొక్క సేవకులు ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను. అతని పేరు దోయోగు. చూడు దేవుని సన్నిధిలో ఎవరున్నారంటే దేవునికి విరోధమైన వాడు ఉన్నాడు. దైవ సన్నిధిలో దేవునికి ఇష్టమైన వాడు లేడు, దేవునికి అయిష్టమైన వ్యక్తి ఉన్నాడు. బాగా గమనించినావా? ఆ స్థలంలోకి దావీదు వచ్చినాడు. దావీదు అహీమెలెకు దగ్గరికి వచ్చుట ఆ దోయగు చూసినాడు. ఈ దోయగురు సౌలుకు అనుకూలమైన వాడు. బాగా గమనించు. దయచేసి చూడు దేవుని యొక్క వాక్యంలో 3 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము. దయచేసి చూడు ఎటువంటి మాట సౌలు అంటాడు. చూడు దయచేసి గమనించమ్మా. 10వ వచనం. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్లియాతు ఖడ్గమును అతనికి ఇచ్చినని చెప్పగా. చూడు దావీదు వచ్చినాడు. దావీదు పక్షమున అహీమెలెకు ప్రార్థన చేసినాడు. దేవుని మందిరంలో ఖడ్గాన్ని దావీదుకి ఇచ్చినాడు అహీమెలెకు అని దోయగు సౌలుతో చెప్తా వచ్చినాడు. ఒక్క మాటే చెప్పింది. ఒక్క మాట ఎంత నష్టం కలిగించింది చూడు దయచేసి 17వ వచనం. అది దేవుని యొక్క వాక్యాలు గమనించి 14వ వచనం. అహీమెలెకు రాజా రాజునుడికి అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు ఈ సేవకులందరిలో ఎవడున్నాడు? దావీదు గురించి అహీమెలెకు మంచి మాట చెప్తున్నాడు. నీ యొక్క సేవకులందరిలో కూడా దావీదు చాలా నమ్మకమైన వాడు. అటువంటి వ్యక్తి నీ దగ్గర ఉన్నాడు. బాగా గమనించినవా?
అయితే అటువంటి వ్యక్తి గురించి ఆయన ఏం చెప్తున్నాడు? నీవు దావీదు వచ్చినది నాకెందుకు చెప్పలేదు? లాస్ట్కి ఏమంటాడు చూడు, దయచేసి 17వ వచనం. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందును అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయక పోయినందును మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిల్చున్న కావలి వారికి ఆజ్ఞయించెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనులో కండుగా. చూడు, సౌలు కోపం వచ్చి వాళ్ళు చెప్తా వచ్చినాడు, వీళ్ళందరినీ కూడా చంపండి యాజకులు. వాళ్ళు ఎవరు చంపలేరు. అయితే ఈ దోయగే కత్తి తీసుకొని యాజకులను ఒక్కపారిగా చంపుతాడు. 85 మందిని చంపుతాడు కదా. అప్పుడు ఆ మాట రాస్తాడు దావీదు. ఎటువంటి వ్యక్తి ఆయన? చూడు, కీర్తన 52. దయచేసి బైబిల్ ఉండేవాళ్ళు తీయాలా. కీర్తన 52 దయచేసి చూడు, 2వ వచనం. మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయ నిర్దేశించున్నది. చూడు, ఆ వ్యక్తి ఎవరంటే దైవ సన్నిధులు ఎవరున్నారు? మోసం చేసేవాడు దేవుని మందిరంలో ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు దేవుని నమ్మి రక్షణ పొందినాక మోసం చేసే వ్యక్తిగా ఉన్నావా? దేవుని యొక్క సేవకులకు కీడు చేసే వ్యక్తిగా ఉన్నావా? చూడు, ఆ దినాల్లో దేవుని మందిరంలో దైవ సేవకుడైన అహిమోలేకు ఉన్నాడు. దేవుని మందిరంలో దైవ సేవకుడు ఉండాలా. ఎందుకో తెలుసా? ఎంతోమందికి భార్యాభర్తలకు సమాధానం ఉండదు. ఎంతోమంది విడిపోయే వారు ఉంటారు, ఎంతోమంది తప్పిపోయారు ఉంటారు, ఎంతోమంది జారిపోయే వారు ఉంటారు. అటువంటి వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుని మందిరంలో దేవుని సేవకుడు ఉండాలా. అక్కడ చూస్తా వస్తే దేవుని మందిరంలో మోసం చేసే వ్యక్తి ఉన్నాడు. అందుకే అంటాడు దావీదు, మోసం చేయు నాలుక గలవాడా. ఎంత నష్టం కలిగిందో చూడు, గమనించావా? రెండోది ఏమంటాడు? వాడిగల మంగళ కత్తి వలె. ఆ నాలుక ఎటుందంటే అది అట్లా అంటే గిన పటకి నెగ్గుతుంది. కటం చేసుకునేటప్పుడు చాలామంది తెలుస్తుంది, కొంచెం అట్లా అంటే గిన ఏడుకి తెగిపోతుంది కదా. రెండో చూడు ఏమంటాడు? 3వ వచనం. మేలు కంటే కీడు చేయటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుడే నీకు ఇష్టము. ఆ వ్యక్తి ఎటువంటి వాడు? మేలు చేసేవాడు కాదు, కానీ కీడు చేసేవాడు. నీ జీవితంలో నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? ఈ సంవత్సరం అంతట్లో కూడా నువ్వు మేలు చేసినావా, కీడు చేసే వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా, ఒక్కసారి స్వపరిచిక చేసుకోవాలా. ప్రభా, నా జీవితంలో నేను కీడు చేసేవాడుగా ఉన్నాను, యేసు ప్రభా నన్ను క్షమించు. నేను కూడా మోసం చేసే వ్యక్తిగా ఉన్నాను, యేసు ప్రభా నన్ను క్షమించు కదా. 3వ చూడు ఏమంటాడు ఇక్కడ? నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట. కొంతమంది తెల్లవారు లేచినామని అబద్ధాలు ఆడుతుంటారు. కొందరు అంటారు, అబద్ధం ఆడకుంటే మాకు జరగదున్నా అంటారు. వాళ్ళు దేవుని నమ్మింటారు, రక్షణ పొందింటారు. వాళ్ళ జీవితాల్లో తెల్లవారు లేచినామని అబద్ధాలు ఆడుతుంటారు. ఏమ్మా మీ ఆయన ఉండంటే మా ఆయన లేడు, నా పోయినన్నా వాడు ఇంట్లోనే పడుకుంటాడు కదా. ఎంతమంది జీవితాలు చూడు, తెల్లవారు లేచిన నుంచి అబద్ధాలు. చాలామంది జీవితాల్లో సత్యం అనేది వాళ్ళ జీవితాల్లో వాళ్ళ హృదయాలు ఉండదు. నీ జీవితంలో చూడు, రోజు ఒక అబద్ధం ఆడితే సంవత్సరానికి 360 అబద్ధాలు అవుతాయంట. 360 అబద్ధాలు. మనం 70 ఏళ్ళు అడిగితే 70 ఒక 300 వేసుకుంటే ఎన్ని అవుతాయి కదా? ఆకాశానికి భూమికి అవుతాయంట. కాదు, ఇక్కడ ఈ వ్యక్తి ఎటువంటి వాడు? అబద్ధం ఆడేవాడు. 3వ చూడు, దయచేసి గమనించు. 4వ వచనం. కపటమైన నాలుక కలవాడా. కపటం అంటే లోపల ఒకటి, పైన ఒకటి. లోపల మనుషులు ఎటుంటారు? నేను ఒక ఇంటికి విన్నాను, అన్నం తిందురా అన్నబ్బా అన్నారు.
వాళ్ళంటే ఇంటే పోయి చూసి అన్నమే లేదు. కానీ పేదోడు మాత్రం అన్నం తిందురా అన్న. సరే వాళ్ళ మాట అది పెదవుల మీద వస్తూ ఉంది, అది అంతరంగంలో నుంచి రాదు. కపటం అంటే అమ్మను గురించి ఒక మాట రాశాడు చూడు, కపటమైన వాడంట. 2వ సమూయేలు గ్రంథం దయచేసి చూడు, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం అనుకుంటాను, 12వ అధ్యాయం అనుకుంటాను. 2వ సమూయేలు గ్రంథం దయచేసి చూడు దేవుని ఒక వాక్యంలో రైట్ 12వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. ఆ వ్యక్తి గురించి భయంకరమైన పరిశుద్ధాత్మదేవుడు బైబిల్లో రాస్తా వస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము చదువునా. అమ్నోనునకు మిత్రుడు ఉండెను, అమ్నోనునకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమియా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. చూడు ఎట్టున్నాడు, కపటముతో ఉన్నాడు. అంటే ఏమి? హృదయము కపటముతో నింపబడింది. అంటే పైనేమో బాగున్నాడు, తెల్ల షర్ట్ వేసుకున్నాడు, మంచి బైబిల్ ఉంది, మంచి సంచి ఉంది, అన్నీ ఉన్నాయి. అంతరంగం ఏంటంటే కపటముతో ఉంది. ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తుండగా, దేవుడు నీతో మాట్లాడుతుండగా ఒక వేషధారిగా నువ్వు ఉన్నావా? అంతరంగం చెడిపోయిన స్థితి, పైన బాగున్నాడు, అంతరంగం ఎట్లా ఉంది? అందుకే మాట, బలమైన మాట దేవుడు అంటాడు చూడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము. కొత్త నిబంధనలో ఒక భయంకరమైన మాట ఉంది, అందరు తీయాలా, చదువు వచ్చిన వాళ్ళు, చిన్న పిల్లలైనా తీయాలా కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయము దయచేసి చూడు, ఎటువంటి మాట చెప్తా వస్తాడు చూడు, చదువునా. 5వ వచనం చాలు. వేషధారి అంటే అంతరంగం సరిలేదు, హృదయం సరిలేదు. పైకి మాత్రం అన్నీ ఉన్నాయి, పైకి మాత్రం భక్తి యొక్క కార్యములు ఉన్నాయి. నేను ఒకసారి మా సొంత ఊరు కోయలగూడ దగ్గర ఒకసారి నేను బైబిల్ తీసుకొని వేలవాడకు పరిచయం పోయినాను. వేలవాడకు పరిచయం పోతే ఆయన పేరు ఏం పేరు తెలుసా? దానియేలు. ఆ మంచి ఈ చేత ఇట బైబిల్ పట్టుకున్నాడు, ఈ చేత బిడ్డ పట్టుకొని అన్న వందనాలు నా అన్నాడు. అబ్బా ఈ మంచి ఏం మంచి రానుకున్నాడు. ఇట్లా పడుకున్నాడుగా, ఇట్లా పడుకున్నాడు, ఇట్టది ఇట్లా తాగుతున్నాడు, అట్నే వస్తున్నాడు, అట్నే వందనాలు అన్నాడు. పర్లేదు వదునా అని, వందనాలయ్యా అని మన అనుకుంటే ఆ దాంట్లోకి రానియాడు కదా. చూడ మంచి చేతిలో బైబిల్ ఉంది, ఆ మంచి ఒక క్రైస్తవుడు, ఆ మంచి గంట కొడతాడు, ఆ మంటే ప్రార్థన చేస్తాడు, ఆ మంచి జీవితమే బాగలేదు. అన్నా నువ్వు నీ జీవితంలో నువ్వు మారు మనసు పొందినావా అనే, నాకు మారు మనసు అనేది ఇది తెలుదునా అన్నాడు. అదే నేను లేయానే కదా. వస్తున్న ఒక నామకార్త క్రైస్తవుడు నా పక్కన నేను బస్సులో కూర్చున్నాడు. బస్సు లాస్ట్ సీట్లో నా సీటు దొరికింది. పైన బస్సు ఎగురుతా ఉంటే ఈ తల పోయి దాని తగులుతా ఉంది. నేనేమంటా అంటే అబ్బా దేవుడా అంటనా. ఆయన పక్కన ఏమన్నా అంటే నీకు దేవుడు అయితే మాకు దేవుడు లేడా అన్నాడు. భయం మంచి ఎవరో సచ్చింగ్ సాగు అనుకున్నా. అంటే దేవుడు ఊరుకుంటే సరిపోయేది నేను, అయితే దేవుడు ఆడున్నాడయ్యా అని. ఇదో నా సంచిలో ఉన్నాడు అన్నాడు. సంచిలో ఉన్నాడా? ఇదొక సమస్య. ఆడున్నాడన్నా. ఆ నుంచి పెళ్లి కార్డు కొట్టించుకొని, పెళ్లి కార్డులో యేసుప్రభు బొమ్మ వేసుకొని ఇదో నా సంచిలో ఉన్నాడు చూడన్నాడు. నేను ఆడున్నాడు భర్తీ అంటే సంచిలో ఇచ్చే ఇదో యేసుప్రభు నా దగ్గర ఉన్నాడు. మంచి ఫుల్గా తాగినాడు. దేవుని వాక్యంలో ఒక స్పష్టమైన మాట ఉంది చూడు, దయచేసి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము లాస్ట్ వచనం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదువుమా. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులైంది తమ క్రియల వలన వారు చేసే పనులు బట్టి వాళ్ళు దేవుణ్ణి ఎరగనట్టు ఉన్నారు. అందుకే ఆ మాట అంటున్నాడు, దేవుని సన్నిధిలో
దైవ సన్నిధిలో ఎవరున్నారు? మోసం చేసే వ్యక్తి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎవరున్నారు? కీడు చేసే వ్యక్తి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎవరున్నారు? అబద్ధమాడే వ్యక్తి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎవరున్నారు? కపటమైన వాడు ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దోయోగు లాంటి మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దోయోగు లాంటి అలవాట్లు నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేసు. ప్రభా, నేను కూడా అటువంటి స్వభావం కలిగిన వాడిని, అటువంటి అలవాట్లు నాలో ఉన్నాయి, అటువంటి లక్షణాలు నాలో ఉన్నాయి. యేసు ప్రభా, నన్ను క్షమించు, నన్ను మీ రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరచు కదా. చూడు, ఇంకో మాట ఉంటాడు, కీర్తన 52. దయచేసి చూడు, కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 4వ వచనం 2వ లైన్. అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. నాశనకరమైన మాటలంట. చాలామంది అంటుంటారు కదా, నువ్వు నాశనం అయిపోను అంటుంటారు, వాడు సావుని అంటుంటాడు. ఒకసారి నేను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక విమానంలో ఒక పాస్టరు విమానంలో బయలుదేరిపోతున్నాడు వేరే దేశానికి. ఒక ఆమె సిస్టర్ పక్కలో కూర్చున్నది. ఆమె యేసుప్రభువు నమ్మింది, పాస్టర్ యేసుప్రభువు నమ్మినాడు. ఈయన ఏం చేశా అంటే విమానంలో పరిచయం అయినారు. పరిచయం అయితే ఈ పాస్టర్ ఆమెను అడిగినాడు, ఏమ్మా నీ ముఖం అట్లుంది అన్నాడంట. ఆమె కొంచెం దిగాలుగా విచారంతో ఉంది. అప్పుడు ఆమె అంటే, అయ్యా పాస్టర్ అయ్యా, నేను యేసుప్రభువు నమ్మినా, నేను రక్షణ పొందినా, నేను బాప్తిసం పొందినా. సరే ఓకే అన్నాడు. మరి ఎందుకమ్మా నీ ముఖం దిగాలుగా ఉంది, నువ్వు ఎంతో చింతతో ఉన్నావు, ఎంతో దిగులుతో ఉన్నావు అంటే ఆమెనే అంట, ఒక ఆయన నాకు సరిపోడు, ఆయన సత్యంత వరకు నేను ఉపవాసం ఉన్నానే అంట. యేసుప్రభువు నీకు అట చెప్పినాడా అమ్మా అని అంట. ఆయన మార్పు కొరకు నువ్వు చనిపోవాలి, కానీ ఒకడు చనిపోవడానికి ఎవడన్నా ఉపవాసం ఉండని బైబిల్ ఎక్కడ రాసినాడమ్మా అని అంట. అట్లా లేదా పాస్టర్ అని అంట, అట్లా ఉండొచ్చా అమ్మా అని అంట. ఆయన చనిపోవడానికి ఈమె ఎన్ని రోజులైనా ఉపవాసం ఉంటా అంట. అర్థమైందా? ఆ ఉపవాసం ఉండడానికి ఈమె ఒక అన్నం తినలేదు. భక్తి ఎటువంటి భక్తో చూడు. ఆయన నాశనం కావాలి, బైబిల్ ఎక్కడ ఒక మాట ఉంది, గుర్తులేదు కదా. వారి స్థలములో నుంచి వారు తీసివేయబడాలని నీవు ఆశించకంటాడు. ఇతరుల నాశనాన్ని మనం కోరకూడదు, ఇతరులకు నష్టం రావాలని మనం కోరకూడదు, ఇతరులు మరణించాలని మనం ఆశపడకూడదు, ఇతరులకు కీడు కలగాలని మనం ఆశపడకూడదు. గమనించావా? నాశనకరమైన మాట్లాడ. చూడు, సామెతల గ్రంథం 12వ అధ్యాయం ఒక మాట ఉంది. సామెతల గ్రంథం దయచేసి 12వ అధ్యాయము చదువున మాట. సామెతలు 12:18 వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు వంటి మాట పలుకువారు కలరు. జ్ఞానుల నాలుగు ఆరోగ్యదాయకము. కత్తిపోటు లాంటి మాట అంటే ఒక మనిషి మాట మాట్లాడి ఏడు సచ్చారు. కొందరు అంటారు చూడు, బా నువ్వు మాట్లాడే మాటలు నా హృదయంలో పొరుచుకున్నట్టున్నాడు రాసుడు. గమనించినవా? మరి చిన్నగానే మాట్లాడతాడు. ఆ మాట ఒకసారి ఒక ఆమె భర్తననేది, నీ బతుకు చూసినా పోయా అనేది. ఆ మాట కావంచి మందు తాగి సచ్చాడు. మాట ఏమో చిన్న మాటే, ఆమె అనే మాట ఆ వ్యక్తిని పొరుచుకున్నది. ఆ హృదయంలో నెమ్మది లేకుండా పోయింది. దేవుని యొక్క వాక్య వెలుగులో కత్తిపోటు లాంటి మాటలు. కొంతమందికి నిమ్మలం రాదు, నిబ్బరం రాదు, త్వద ఎక్కువ. ఒక ఆమె మంచి విశ్వాసి జయమ్మ, కానీ నేను చూశాను. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి ప్రాణం విన్నాను. వాళ్ళ ఇంటికి పోతే భర్తను తిడతా ఉంది, భయంకరంగా తిడతా ఉంది. ఏంది నా ఆయన అట్ట తిడుతుంది ఆమె? బైబిల్ సంచి ఉంది, ఆ మందిరంలో కసు కొడుతుంది, అవన్నీ చేస్తుంది. ఆమె మాటలు చూస్తే ఆ మంచి ఏడ్చి సావాల్సింది వస్తుంది. దేవుని బిడ్డలుగా ఏ మాటలు నువ్వు ఉచ్చరిస్తున్నావు? నాశనకరమైన మాటలే. ఒక్క మాట చెప్పినాడు దోయోగు సౌలుతో, అయ్యా నేను దేవుని మందిరంలో ఉన్నా. ఆ సమయంలో దావీదు దేవుని మందిరంలోకి వచ్చినాడు. నేను చూసిన ఆయన పక్షమున ఈ యొక్క అహిమోలకు ప్రార్థన చేసినాడు, ప్రార్థన చేసి పంపినాడు. నేను కళ్ళారు చూసిన. అప్పుడు సౌలు వచ్చినాడు, అహిమోలకు అడిగినాడు. వెంటనే మొత్తము
85 మంది యాజకులను ఆ యొక్క సౌలు చంపుతా వచ్చినాడు. వారి యొక్క మరణానికి ఈ వ్యక్తి కారకుడైనాడు. నీ జీవితంలో ఎంతమంది నీ ద్వారా నష్టపోతున్నారు, ఎంతమంది నీ ద్వారా మేలు పొందుతున్నారు, ఎంతమంది నీ ద్వారా దేవుని మందిరానికి వస్తున్నారు, ఎంతమంది నీ ద్వారా పడిపోతూ ఉన్నారు. ఒక్కసారి ప్రభా నా పాపం క్షమించు. ఎంతమందికి నువ్వు అభ్యంతరకరంగా ఆటంకరంగా ఉన్నావు, ఎంతమందికి నువ్వు మేలుకరంగా ఉన్నావు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ప్రభా నేను కూడా దోయేగు లాంటి మనస్తత్వం కలిగిన వాణ్ణి, నా పాపమును క్షమించు. నేను కూడా కపటమైన మనసు గలవాణ్ణి, నేను కూడా నాశనకరమైన మాటలు పలికేవాణ్ణి. యేసు ప్రభువా నన్ను క్షమించు. ఇంకా మాట అంది 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 14-16 వచనాలు. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని చేతివి యెహోవా అభిషేకించిన వానిని నేను చంపిదునని నీవు చెప్పితివే. నీ నోటి మాట నీ మీద సాక్ష్యం కనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అని. చూడు, బాగా గమనించావా? ఒక ఆయన సౌలు చంపి దావీదు దగ్గరకు వచ్చినాడు. అయ్యా, నీకు విరోధమైన సౌలు నేను చంపినానంటానే. దావీదు ఏమంటాడు తెలుసా? దేవుని చేత అభిషేకించిన వాడిని చంపితే వాడెవడు నిర్దోషి అవుతాడు. 3 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయంలో దేవుని చేత అభిషేకించి చంపిన వాడు ఎవడు నిర్దోషి అవుతాడంటాడు. సౌలు ఎటువంటి వ్యక్తి అయినా కూడా దేవుని చేత సమూయేలు చేత అభిషేకించబడినవాడు. అటువంటి వాడిని చంపకూడదు, అటువంటి వాడిని కీడు చేయకూడదు, అటువంటి వాడిని నష్టం కలిగించకూడదు. అర్థమైందా? అభిషేకించబడిన రాజులు, అభిషేకించబడిన దైవ సేవకులు, అభిషేకించబడిన దేవుని యొక్క ప్రజలు, అభిషేకించబడిన దేవుని యొక్క మందిరం, అటువంటి వాటికి మనం నష్టపరచకూడదు. బాగా గమనించినావా? దావీదు వచ్చి చెప్పినాడు కదా, ఏమన్నాడు? నీ నోటి మాటను బట్టియే, ఒక్క మాటే ఎంత నష్టం కలిగి తెలుసా? వెంటనే దావీదు అన్నాడు, ఆ వ్యక్తిని చంపమన్నాడు. బాగా గమనించావా? మాట చాలా విలువైంది, మాట చాలా శ్రేష్టమైంది. అందుకే నాలుక చాలా బలమైంది. యాకోబులో ఒక మాట అంటాడు, చూడు దయచేసి 1వ అధ్యాయము 1వ అధ్యాయము చదువునా, తెలిసిన మాటే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము చాలా శ్రేష్టమైన మాట ఉంది. చదువునా, నాలుక గురించే రాస్తాడు. ఎవరొకరు చదవాలో. 3వ అధ్యాయము చదువు. 3వ అధ్యాయము నాలుక గురించే రాసినాడు. చూడు 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక అగ్నియే, నాలుక మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయు ప్రకృతి చక్రము చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. నాలుక చిన్నదే కదా, అగ్గిపుల్ల చిన్నదే కదా, అది ఈడ పెడితే మొత్తం కాలిపోతుంది. చిన్న నాలుక. అయితే నాలుకను మనం కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. ఇదే నాలుగుతో దేవుని ఆరాధిస్తాం, ఇదే నాలుగుతో పాటలు పాడతాం, ఇదే నాలుగుతో వాక్యం చెప్తాం, ఇదే నాలుగుతో మనుషులు దూషిస్తాం కదా. అందుకే అంటాడు దేవుడు, నాలుక చిన్న అగ్గితో పోల్చినాడు, చిన్న అగ్గిపుల్ల. అది నంటి పెడితే మొత్తం ఊరంతా కాలిపోతుంది. ఒక చిన్న మాటే మనుషులకందరికి ఎంతో నష్టాన్ని తీసుకొచ్చాది. అందుకే చాలా భార్య ఏంటంటే, నీ జీవితంలో ఎవరన్నా ఏం చేయాలా? ఏదైనా చెప్తే అన్న ప్రార్థన చేస్తాం, సరే ప్రార్థన చేస్తాం, సరే చూద్దాం, ప్రార్థన చేస్తాం. త్వరపడి నిర్ణయం అనేది మనుషుడు చేయకూడదు. ప్రార్థన చేస్తాం, దేవుడున్నాడు,
దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. అందుకే ఆ మాట అంటాడు. చూడు మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త దయచేసి 7వ అధ్యాయము దేవుని వాక్యాలను గమనించు. మత్తయి సువార్త 7వ అధ్యాయం చదువునా మాట 37వ వచనం, 5:37, 5:37. మీ మాట అవునంటే అవును, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. కాదంటే కాదని ఉండవలను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టున్నది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే మన మాటలో పరిధి ఉండాలా. కొంతమంది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు, అది ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. కొంతమంది ఏం మాట్లాడాలని అర్థం కాదు. ఒక ఆయన చేనుపల్లిలో జోసఫ్పేట ఓపెనిటీ అని ఉంటాడు. ఆయన సంఘ పెద్ద, భయంకరమైన మనిషి. నేను అడిగి ఇట్లే పరిచయం అయినాను. పులివెందులు ఆయన పేరు చెప్తే హోటల్లో భోజనం పెడతారు, 100 రూపాయలు లెక్క కూడా ఇస్తారు. ఎవరిది అదంటే ఓలేడన మందిరం అంట. అంటే యేసుప్రభు మందిరం, ఓలేడన మందిరం అన్నాడు. అది ఓలేడన మందిరం అన్నాడు. వాయబ్బా, ఆ మంచి పేరు చెప్తేనే హోటల్లో భోజనం పెట్టారు. భలే ఉంది పప్పు. అబ్బా దేవుడా, ఇదైతే మేలుగా రసాయనం, ఎంత రుచిగా తెలుసా. ఆ మంచి పేరు చెప్తే చాలు మంచి ఆహారం పెడతారు. ఎవరిని పట్టించుకున్నా ఓలేడనంటే 100 రూపాయలు లెక్కిస్తారు. ఇంకేం కావాలా, ఛార్జీకి లెక్కిచ్చి అన్నం పెట్టి కదా. అక్కడ శివుని ప్రార్థనా మందిరం ఉందంటే, శివుని ప్రార్థనా మందిరం అంటే ఎవరు చెప్పరు. అది ఎవరిదంటే ఓలేడున మందిరం. యేసుప్రభు మందిరమా నేనన్నా, అది మందిరం పేరు చెప్పి అంటే ఓలేడున మందిరం. ఆ మాట అనుకున్నా నీకు అందరూ అందరు వెళ్ళి చెప్పు అన్నాడు. వాయమ్మ సచ్చిగోదర స్వామి కూడా ఆ మాట అంటే ఎంత విలువిస్తా తెలుసా. భూలోకంలో దేవుని యొక్క వాక్యంలో నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది మాట. ఆయన జీవితంలో ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. మాట అనేది పరిధి ఉంది. దేవుడు నీకు ఏం మాట్లాడమంటున్నాడో అది మాట్లాడేది నేర్చుకోవాలా. ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలు ఏంటంటే, సరే ప్రార్థన చేస్తాం, సరే చూద్దాం, సరే పోదాం, సరే దేవుడు చెప్పలే, దేవుడు చెప్పలే చూద్దాంలేనా. మౌనం అనేది దైవ దృష్టికి ఎంతో అంగీకారమైంది. అంటే తడబడి చేసే మేలు, అటు చేసే మేలు, ఇట్ట పోతే మేలు, ఇటు చేసే మేలు అని తీర్మానం చేయకూడదంట. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నోట్లో నుంచి మాట అది ఎంతో విలువైంది కదా. చూడు, మాట వలనే, ఒక్క మాట వలన 85 మంది యాజకులు చనిపోతారు. ఈయన ఊరికి ఆయనకు చెప్పడాన్ని బట్టి 85 మంది వచ్చినారు. దావీదుకు వచ్చి ఒక మాట చెప్పినాడంతే, వెంటనే 2 చచ్చిపోయారు. నీ నోట్లో నుంచి మాట నీ ఎట్లా మాట్లాడుతున్నావు. బైబిల్లో ఉన్నాయి వ్యర్థమైన మాటలు, అబద్ధమైన మాటలు, పోకిరి మాటలు, బూతు మాటలు. ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నావు, అది దోయోగు లాంటి మనసత్వం కలిగిన వ్యక్తి. చూడు కదా, ఒక మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి చూడమ్మా 3వ వచనం. మీలో జాగ్రత్తమే గాని దయచేసి 4వ వచనం అన్నా. కృతజ్ఞత వచనమే మీరు ఇచ్చిన పనులు కానీ మీరు బూతులైనను పోకిరి మాటలను సరసోక్తులను ఉచ్చరింపకూడదు. చూడు ఎన్ని మాట్లాడాయమ్మా. బూతులు అంటే బూతు మాటలంట. వారి మాటల్లోనే పాపం ఉంది. వారి మాటలు బట్టి ఇతరులు అపవిత్రపడుతున్నారు. వారి మాటలు బట్టి ఇతరులు తప్పిపోతున్నారు. వారి మాటలు బట్టి ఇతరులు జారిపోతున్నారు కదా. రెండోది ఏమంటాడు, పోకిరి మాటలంటే ఏందినా, నాకు కూడా సరిగ్గా రాదు. పోకిరి మాటలు మాడుతున్నా. మూడోది సరస్సోక్తులు. పాపం చేత మానవుడు లాగబడుతున్నాడు, పాపం చేత పట్టబడుతున్నాడు. హిమాలయాల్లో ఒక సర్పం ఉందంట. ఆ సర్పము హిమాలయాలు ఎట్లుందంటే ఇట్లా బయటకు వచ్చి ఇట్లే ఉంటాడ. అది ఇట్లే ఉంటే పైన పక్షులను ఏం చేస్తాయంటే దాని దగ్గరకు వచ్చి దాన్ని దిగాగా చూసి దాని దగ్గర ఉండి
దాని దగ్గర కొంచెం నాట్యం ఆడి వెళ్ళిపోతాడట. అవి ఆ యొక్క సర్పం అట్లే చూసి చట్టపడుకుంటాట. అర్థమైందా? సరస్సోక్తులు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవని రాసినాడు. దేవుని యొక్క వాక్య వెలుగులో దేవుని బిడ్డలుగా నువ్వు నేను కూడా కొన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలా. బూతు మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉండవా? చెడ్డ మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉండవా? సరసోక్తులు మాట్లాడే వ్యక్తిగా ఉండవా? యేసు ప్రభువా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు కదా. కీర్తనగాడు ఒక మాట అంటాడు, కీర్తనలు 39 మొదటి వచనం చదువునా. నా నాలుకతో పాపం చేయకున్నట్లు, దావీదు ఏమంటాడు చూడు కదా, నా నాలుకతో పాపం చేయకున్నట్లు. నాలుకను కాపాడుకునేవాడుగా ఉన్నాడు. యోబు ఒక మాట అంటాడు, యోబు గ్రంథం 31 మొదటి వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. యోబు అంటున్నాడు, నా కన్నులు నేను కాపాడుకుంటున్నా అంటున్నాడు కదా. నీ జీవితంలో ఆయన అంటున్నాడు, అయ్యా నా కన్నులు నేను కాపాడుకుంటున్నా. ఈయన అంటున్నాడు, నా నాలుకను నేను కాపాడుకుంటున్నా. నీ జీవితంలో మాటలను బట్టి భయంకరమైన మాట, చురుకు మాట చెప్పినాడంతే 85 మంది చనిపోయారు కదా. కొంతమంది సిస్టర్స్ కాలికెచ్చారు, మెడకెచ్చారు అంటారు. మెడకేసిన చచ్చాడు, కాలికేసిన చచ్చాడు. ఏమి లేదులంటే కింద సైలెంట్ అవుతారు. అంటే అయిపోయా, వీడు చచ్చిపోయా. గమనించినావా? దేవుని యొక్క వాక్య వెలుగులో భక్తుల యొక్క జీవితాలు నీకు నాకు కూడా మాదిరి. పరిశుద్ధాత్మ దేవుడు చూడు ఎటువంటి వ్యక్తి దైవ సన్నిధిలో ఉన్నాడో, ఎటువంటి అలవాట్లు కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఉన్నాడో గమనించినావా? చూడు కీర్తన 81, కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము 8వ వచనం, నా ప్రజలారా ఆలకింపుడి, నేను నీకు సంగతి తెలియజేదును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినలా. దేవుడు మాట్లాడేవాడు. నీవు నా మాట వినలా ఎంత మేలు. అందుకే ఆ పాట చాలా స్వస్థంగా ఉంటుంది కదా. ఎటువంటి మాట రాసిన ఆ పాట, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఈ వాక్యమును ఉదయమునే లేచి ఇక్కడ చూస్తే మంచి మాట అంటున్నాడు కదా. ఏమంటాడు? ఇశ్రాయేలు, నువ్వు నా మాట వింటే ఎంత మేలు. దేవుని మాట కొరకు నువ్వు కాచుకున్నావా? దేవుని యొక్క మాట కొరకు నీ యొక్క హృదయం తెరవబడిందా? మనం దేవుని యొక్క మాటల్లో చూడ, ఆయన నోటి నుంచే మాటలు అవి ఎటున్నాయి? భయంకర మోసంగా ఉన్నాయి, కపటంగా ఉన్నాయి. ఆ మాటలు ఎటున్నాయి? ఆ తర్వాత చూస్తా వస్తే అబద్ధం మాటలు ఉన్నాయి. అయితే దేవుని యొక్క మాటలు ఇక్కడ నా మాట విన్న ఎంత మేలు. దేవుని యొక్క మాటలు ఎటుంటాయి? చిన్న మాట ఉంది, కీర్తన 29 4వ వచనం. కీర్తనలు 29వ అధ్యాయం 4వ వచనం. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది, అది దేవదారు వృక్షములను విరుచును. దేవుని యొక్క మాటలు ఏముందంటే ప్రభావము.
దేవుని యొక్క మాటల్లో శక్తి, దేవుని యొక్క మాటల్లో ప్రభావము, దేవుని యొక్క మాటలు బలమైనవి అంటాడు కీర్తనకారుడు. దేవుని యొక్క మాటలు ఎటువంటి తెలుసా? మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. దయచేసి చూడు, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరము వినబడెను కదా. మిక్కిలి నిమ్మలమైన స్వరం, ఇంగ్లీష్లో అంటాడు స్టిల్ స్మాల్ వాయిస్ అంటాడు. స్టిల్ స్మాల్ వాయిస్ అంటాడు. అదెంతో నిమ్మలమైన స్వరం, అదెంతో మెల్లని స్వరం కదా. బైబిల్లో గమనించావా? ఆదాముతో అంటాడు దేవుడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? హగరుతో అంటాడు, హగరు నువ్వు ఎక్కడున్నావు అంటాడు. పాపం చేసే స్త్రీతో అంటాడు యేసుప్రభువారు, అమ్మా నువ్వు పాపం చేయకు అమ్మా అంటాడు. ఆమె ఉచ్చరించిన పదం చూడు. మార్కు సువార్త 1:40 అంటాడు దేవుడు. ఆ యొక్క కృష్ణుడికి తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ కృష్ణుడిని చూసి కనికరపడి, పాపాతుల సీ తన దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మా నీ విశ్వాసం స్వస్థపరిచింది, నువ్వు సమాధానం కలదు పొమ్ము. దేవుని యొక్క మాటలు అవి నిమ్మలమైనవి, అవి ప్రభావంతో కూడింది, అవి శక్తివంతమైనవి. 4వది యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయం. దయచేసి చూడు, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. 6:68. సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవుని యొక్క మాటలు చూడు, దేవుని యొక్క మాటలు, దోయకు మాటలు చూడు. మన మాటలు, దేవుని యొక్క మాటలు ఒక్కసారి జ్ఞాపం చేసుకో. ఏ మాటలు నువ్వు నాలుగుతో ఉచ్చరిస్తున్నావు? యేసును నమ్మినావు, రక్షణ పొందినావు, బాప్తిసం పొందినావు, మారు మనసు పొందినావు, బలాలు చేస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు. ఏ మాటలు ఈ సంవత్సరం అంతట్లో మాట్లాడుతూ వచ్చినావు? ఏ దృష్టి కలిగి ఉన్నావు? ఏ తలంపు కలిగి ఉన్నావు? ఏ ఆలోచన కలిగి ఉన్నావు? ఒక్కసారి నీవు ఆలోచన చేసుకో. దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది. మరణం పోరాడుతూ ఉంది, సాతానుడు పోరాడుతూ ఉన్నాడు, పాపం మనిషిని ఈడ్చుకొని పోతా ఉంది. ఇటువంటి దినాల్లో నువ్వు నేనున్నప్పుడు ఏ మాటని నోటితో ఉచ్చరిస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని యొక్క మాటలు నీ నోట్లో నుంచి తీసుకుని రాబడుతున్నాయా? ఇంకా అబద్ధంతో కూడిన మాటలు ఉన్నాయా? ఇంకా కపటంతో కూడిన మాటలు ఉన్నాయా? ఇంకా మోసకరమైన మాటలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయి. యేసు ప్రభువా మీ మాటలు నాకు దయచేయి. దేవుని యొక్క మాటలు అవి ప్రభావంతో కూడింది. దేవుని యొక్క మాటలు నిత్య జీవంతో ఉన్నాయి. దేవుని యొక్క మాటలు మిక్కిలి నిమ్మలమైన స్వరం, అంటే మనిషిని ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. ఏ మాటలను ఉచ్చరిస్తున్నావు? ఏ మాటలు నోటితో మాట్లాడుతున్నావు? ఒకరికి నేను ఒక ఆమె దగ్గర ఒక ఇంటికి పోయినాను. ఆమె ఏమన్నా అంటే ఎప్పుడు వచ్చినవరా నాయన అనేది, మళ్ళీ ఎప్పుడు పోతావరా ఆమె అంటుంది కదా. ఆమె అంటుంది ఎప్పుడు వచ్చినవరా, బాగున్నావా, సరే ఇంటికి పోదాంపా అన్నది, సరే మళ్ళీ ఎప్పుడు పోతావు? స్వామి జీవితంలో అప్పుడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలుసుకుంటుంది. రేపు పోతావా, సరే మొన్నాడు బాగుంటుంది అంటే రేపు ఒక్కరోజు పోయి పెడతాం, అన్నం పెడతాం, మొన్నాడు వందలు పోవాల్సిందే. ఆ మాట ఈ వ్యక్తిని ఎంత బాధపరుస్తుంది. గమనించినావా? ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నావు? భర్తను భార్య, భార్యను భర్త, భార్య భర్తను పిల్లలను. కొంతమంది నోటికి వచ్చినట్టు తిరుగుతుంటారు. చాలా భయంకరం. ఇప్పుడు పిల్లలను తల్లిదండ్రులు తిడితే వాళ్ళు పోయి మళ్ళీ వేరే వాడిని తిడతారు. ఏమంటే మా అమ్మ నేర్పుతుంది ఇంటికాడ, మా నాయన తిడుతుంటే నేను చూసిన, మా అమ్మని తిడుతుంటే నేను చూసిన, ఈ పిల్లోడు వాడు వాడిని తిట్టా. ఏమరా మీరు దేవుని నమ్మి రక్షణ పొందినారంటే తెల్లవాళ్ళు లేచని మా అమ్మ కొట్టాడుకుంటలే. వీళ్ళు ఇదేమోనండి ఇంటికాడ మీద నుంచి మళ్ళీ కొట్టాది. వస్తుంది నేను ఒక మాట చెప్పి ప్రార్థనలు పోతాం. రాజుని ఒక అబ్బాయి వచ్చేవాడు.
ఇవల్ల భార్య ఉంది, ఆ వల్ల వాడున్నాడు. ఆ అమ్మాయి ఆరాధించింది, ప్రభా పాపినని నన్ను కరుణించిన వందనాలు అనేది. వీడు ఇంటికి వదనాలు కొట్టాడు. ఆమె ఫోన్ చేసింది, అన్నా నన్ను మా వాడు కొట్టాడు అన్నా అని. ఇంటికాడు ఎందుకు కొట్టామంటే పాపినని అన్నాడే కదా, ఏం పాపం చేసిందేమో నేను కొట్టా అన్నాడు. ఓయమ్మ సచ్చిగుదల సామె కూడా. అంటే ఆమెను కనిపెట్టుకొని ఉన్నాడు వాడు. నా భార్య ఎట్టబోతుంది, ఎట్టొస్తుంది, ఏమిటి వాడి దృష్టిలో. ఇక్కడ వానికి ఆరాధన మీద దృష్టి లేదు, వానికి ప్రార్థన మీద దృష్టి లేదు, వానికి భార్య మీద దృష్టి ఉంది. గమనించినవా? ఏ మాట నువ్వు ఉచ్చరిస్తున్నావు, ఏ మాటలు నీలో నుంచి వస్తున్నాయి. అందుకే యేసుప్రభు ఉంటాడు, అయ్యా నువ్వు నిత్య జీవకు మాటలు గలవాడు. యేసుప్రభు మాటలో స్వస్థత ఉంది. చూడు, లూకాసు వార్త 7వ అధ్యాయము, బైబిల్ గమనించు. లూకాసు వార్త 7, లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనం. దయచేసి యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చిన జనసమూహం వైపు చూచి ఇశ్రాయేలులో నేను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో 9వ వచనం. ఆయన యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి. చూడు, యేసుప్రభు మాటల్లో ఏముందంటే స్వస్థత ఉంది. బాగా గమనించు. యేసుప్రభు యొక్క మాటల్లో ఏముందంటే జీవం ఉంది. యేసుప్రభు యొక్క మాటల్లో ఏముందంటే ప్రభావం ఉంది. యేసుప్రభు యొక్క మాటలు ఏంటంటే నిమ్మలమైన మాటలు. దొంగ మాటలు ఉన్నాయి, అవి మోసకరమైనది, అబద్ధమైంది, కపటంతో కూడింది, నాశనకరమైన మాటలు. ఈ సంవత్సరం అంతా ఏ మాటలు ఉచ్చరిస్తా వచ్చినావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అది కుటుంబం కావచ్చు, అది సంఘం కావచ్చు, బయట కావచ్చు. ఏ మాటలు ఉచ్చరిస్తున్నావు, ఏ మాటలు మాట్లాడుతున్నావు కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు చాలామంది ప్రార్థన చేస్తాంలే దేవుడు చూసుకుంటాడనే మాట దేవుని బిడ్డల నుంచి రావాలా. ఏ సమస్యను కావచ్చు, పలాంటి సమస్య ఉంది, సరే ప్రార్థన చేస్తాంలే, సరేలే దేవుడు చూసుకుంటాలే, మంచి చేతి ఏమైతే అదిలే అంటే తన నోటికి ఏమాత్రము స్థలము స్థానమేలే. అందుకే ఆ మాట అంటాడు. చూడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ముగించక ముందు, ప్రార్థనలోకి వెళ్ళక ముందు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక దయచేసి అన్న 1వ అధ్యాయము చదువునా 19వ వచనం. నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడును. చూడు, బాగులో వినుటకు వేగిరపడు అంటే చెవులు, ప్రభు నా చెవులు తెరువు. ద్వితీయోపదేశకాండం 30 అంటాడు, అయ్యా మా చెవులు తెరువు, మా హృదయం తెరువు, మా నేత్రము తెరువు. ఎప్పుడైనా నువ్వు దైవసంలోకి వచ్చి నా నేత్రాలు తెరువు, నా చెవులను తెరువు, నా యొక్క హృదయాన్ని తెరువు, నా హృదయానికి తెరువు కదా. ఒక ఆమె జయమక్క ఉంది, ఇక్కడ ఎవరైనా ఉంటే ఏమైనా కాకమా. అవి ఏం చేస్తా అంటే మందిరానికి వచ్చేటప్పుడు 2 చెవుల్లో దూది పెట్టుకొని వస్తుంది, నల్ల అద్దాలు పెట్టుకొని వస్తుంది. మనకు ఆమె కళ్ళు మనకు కనపడుతున్నాయి కానీ మన కళ్ళు ఆమె కనపడవు. నల్ల అద్దాలు ఉంటాయి, ఇచ్చే చక్కగా చూస్తుంటే అట్నే తిరుగుతాడు. అది ఈ వాక్యం చూద్దామా, ఆమె చెవులోకి పోయి హృదయంలోకి పోతుంది. ఈ వల్ల పెట్టుకొని ఉంటుంది, చెవులు 2 పెట్టుకుంటుంది. కుడికి అయిపోతేనే ఇటు పోయి బయట పోయి తీసి చంపినారు ఆ పాట. అది ఆమెకు దయ్యం బట్టి కప్పొట్టి పోయింది. ఆమె దేవుని వాక్యానికి ఆమె హృదయంలో స్థలం లేదు. ఆమె ఎట్నే ఉంటుంది, చక్కగా చూస్తుంటే ఏం చూస్తుందో పోయి అనుకుంటుంది అని అనుకుంటాం. ఆమె నిద్రపోతుంటుంది, ఎందుకంటే ఆమె కళ్ళు మనకు కనపడు, నల్లదాలు పెట్టుకోసారి. మళ్ళీ ఆమె సంచి ఉంటుంది, పాత విశ్వాసి. దేవుని వాక్యం అంటే ఆమెకి ఇష్టమే లేదు. దేవుని వాక్యం అంటే ఇనే మనిషే కాదు. బాగా గమనించినావా? వినుటకు వేగిరపడివాడు, చెవులు అనేది తెరవబడి ఉండాలా. రెండవదినా మాట్లాడకు నిదానించి వాడును. మాట్లాడేది అంటే ఆలోచన చేసి ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని కొంచెం నిదానించి మాట్లాడి తెలుసుకోలే. సరే ఈ మాట ఎట్ట పోతుంది అంటే మేలుకు వస్తుందా, కీడుకు వస్తుందా, నష్టానికి వస్తుందా, ఇతరులకు నష్టం కలుగుతుందా? నిదానించి మాట్లాడ. తర్వాతనా కోపించుటకు నిదానించి వాడనై ఉండవలెను. కోపడే విషయంలో కదా, ఒక ఆమె పళ్ళు కొరుకుతుంది, భయపడతారా? ఒక ఆమె భాగ్యం అనేది అక్క
ఆమె భర్త పోలీసు, ఆమె పనులు కొరిగిందంటే ఆమె నుంచి అసంతి ఉంటాడుగా, యాడంటాడు తెలియదు. నేను అనేది ఏందమ్మా, నువ్వు దేవుని నమ్మి రక్షణ పొందినావు, నీ ఏడు భర్త భయపడుతున్నా అంటే లేట మాట్లాడుకుంటే నీకు ఎదురున్నా అంటది ఆమె. ఆమె చెబుతాడు మందిరానికి రాను అంటే మా భార్య వచ్చే సాల్పోనా నేను వచ్చినట్టు అంటాడు. ఆమె రాడు, ఆమె ముసలోడైనా మారు మనసు పొందలేదు. ఈమె మాత్రం ఈ మంచి పాద విశ్వాసి, సంచింది అన్నుడాయి. ఆమె పనులు కొడితే ఆమె ఏడుకు భయపడతాడు. ఆమె కుటుంబంలో 3 కుమారులకు రక్షణ లేదు, ఆమె కుటుంబంలో భర్తకు రక్షణ లేదు. ఆమెకున్న కోపం భర్తకు రక్షణ లేకుండా చేసింది, ఆమెకున్న కోపం 3 కుమారులకు రక్షణ లేకుండా పోయింది. అర్థమైందా? నీకున్న కోపము నీ కుటుంబంలోని వ్యక్తులను పోగొట్టుకుంటావు. బాగా గమనించావా? కోపపడుటకు నిదానించువాడు. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో ముగించక ముందు ఈ సంవత్సరం అంతా నువ్వు ఏ మాటలు మాట్లాడుతూ వచ్చినావు? జీవంతో కూడిన మాటలు, ప్రభావంతో కూడిన మాటలు, నిమ్మలమైన మాటలు. సర్లే చూద్దాంలే, దేవుడు ఉండాలే కదా, ఇతరులను ధైర్యపరిచే మాటలు, నిమ్మలమైన మాటలు. ఎవరైనా వచ్చి అన్న అటు జరిగింది అడిగినా నువ్వు అటు చేసావు అటు జరిగింది పో అంటే అట్టనా అమ్మా, సర్లే ప్రార్థన చేస్తాం, దేవుడున్నాడు, భయపడాకు. ఆదరణతో కూడిన మాటలు. యేసుప్రభు మాటల్లో స్వస్థత ఉంది. యేసుప్రభు మాటల్లో స్వస్థత, ప్రభావము, జీవం. ఈ రాత్రికాల సమయంలో ఏ మాటలను ఉచ్చరిస్తా వచ్చినావు? ఈ నాలుక దేనికి ఉపయోగపడతా ఉంది? దావీదు అంటాడు, నా నాలుకతో నేను పాపం చేయకూడనట్లు కదా. ఆ యొక్క యోబు అంటాడు, నా కన్నుతో నేను నిబంధన చేసుకున్నా, నేను పాపం చేయకుండా నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా. వాళ్ళ తీర్మానాలు కదా, వాళ్ళ తీర్మానాలు చూడు. యేసు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. సరే ప్రార్థన మన పాపాన్ని ఒప్పుకుందామా? నీ నాలుక, నీ నోరు దేవునికి ఉపయోగపడుతుందా? లోకానికి ఉపయోగపడుతూ ఉందా? అందుకే చేతుల విషయం మాట అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక చదువునా, 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరు. పవిత్రమైన చేతులంట. చేతులు ఏముందంటే పవిత్రత. అంటే నీ చేతులు దేవునికి ప్రార్థించేట్టుగా ఉన్నాయా? ప్రార్థించే చేతులు, పాపం చేయని నాలుక, నేత్రములతో పాప విషయమై దృష్టి విషయంలో నిబంధన. బాగా గమనించినవా? రాత్రికాల సమయంలో 1:5 తిమోతి 1:5 వచ్చినాం. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి మంచి హృదయము, మంచి మనస్సాక్షి. ఇప్పుడు నీ హృదయం బాగుందనుకో నువ్వు పైన బాగుంటావు, నీ హృదయం బాగుందనుకో నువ్వు పైన బాగుంటావు కదా. హృదయం బాగుందంటే నువ్వు పైన బాగుంటావు, నేను చూసినప్పుడు బాగుంటావు. నువ్వు పైన బాగలేవు అనుకో నువ్వు అంతరంగం అంతా చెడిపోయి ఉంటుంది. యేసు ప్రభువా నాకు కూడా పవిత్రమైన హృదయం దయచేయి, నా మనస్సాక్షి నిష్కపటంగా ఉంచు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఉపకోలు ప్రార్థనలో ఏ మాటలను ఉచ్చరించేవాడుగా ఉన్నావు? కపటమైన మాటలా, మోసకరమైన మాటలా, అబద్ధమైన మాటలా, నాశనకరమైన మాటలా? ఏ ఉచ్చరించే సంవత్సరం అంతటిలో 2021లో యేసు ప్రభువా నేను కూడా దోయోగులాంటి మనస్తత్వం కలిగిన వాణ్ణి, దోయోగులాంటి మాటలు కలిగిన వాణ్ణి. యేసు ప్రభువా నన్ను క్షమించు, నేను కూడా మీ నిత్యజీవ మాటలు ఉపయోగించలేకపోతే వచ్చినాను. నాకు కూడా ప్రభావంతో మాటలు నాలో లేవు ప్రభా, నాలో స్వస్థతో కూడిన మాటలు నాలో లేవు. యేసు ప్రభువా నన్ను క్షమించు, మంచి మాటలు నాకు దయచే. నేను కూడా ఆ దావీదు చేసిన నిబంధన, కీర్తన 39 వచ్చినాం. యోబు చేసిన నిబంధన కన్నులతో, యోబు గ్రంథం 31 వచ్చినాం కదా. ఈ యొక్క దైవజనుడు పౌలు చేసిన నిబంధన 1 తిమోతి 5:9 ఆ పవిత్రమైన చేతులు,
మొదటి తిమోతి 1:5 పవిత్రమైన హృదయం నాకు కూడా దయచేయి. యేసుప్రభు నన్ను క్షమించు, మీ పవిత్ర రక్తంలో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, పవిత్రుడిగా ఉంచు. పవిత్రత లేకుండా మన ఆరాధన దేవుని దృష్టికి అంగీకరించబడదు. పవిత్రత లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సరళకు నేను వెళ్ళలేము. పవిత్రత లేకుండా మన ప్రార్థనలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండవు. పవిత్రత లేకుండా మన పరిచర్య కూడా ఫలభరితంగా ఉండదు. ప్రార్థన చేస్తామా? ప్రభువా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. ఈ 2022-21లో నన్ను కూడా పవిత్రంగా నిన్ను సేవించేవాడుగా సిద్ధపరచు. గత సంవత్సరం నేను పవిత్రంగా జీవించలేకపోతా వచ్చాను. నాలో వ్యర్థమైన మాటలు, అబద్ధమైన పోకిరి మాటలు నాలో ఉన్నాయి. యేసుప్రభు నన్ను క్షమించినావు. ఇక నుంచి నేను నా నోరు నీకు ఉపయోగిస్తాను, నా యొక్క దృష్టి నీకు ఉపయోగిస్తా వస్తాను. నన్ను నీకు అప్పగించుకుంటా. యేసుప్రభు నన్ను క్షమించు. క్షమాపణతో మన పాపములు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా వస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. లేచిన కొనుక పాట పాడదామా?